స్థానిక కిడ్స్ వరల్డ్లో టీజీబీ వైకాంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు బెల్టూర్ ప్రదానం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందుకు అభినందించారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, వ్యాయామం ఉన్నాయని, అందువల్ల 25 సంవత్సరాలుగా విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉభయకాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉభయకాయం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అందువల్ల అందరూ వ్యాయామం చేయాలని డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మంచి ఆహారం తీసుకోవాలని, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరియు బేకరీ ఐటమ్స్ తినకూడదని తెలియజేశారు. రెడీ చూడమ్మా, చూడండి దగ్గర నిలబడు పక్క బెదురుతావు. స్థానిక కిడ్స్ వరల్డ్ ఆవరణలో శిక్షకుడి వెంకటేశ్వరుడు ఆధ్వర్యంలో టైక్వాండో శిక్షణా శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటిలో గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత 25 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ను కర్నూలులో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మొక్కై వంగనేది మానై వంగున అని క్రమశిక్షణ అనేది బాల్యంలోనే ఏర్పడితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఎదిగినప్పుడు వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒక్క డిసిప్లైన్తోనే ఈ దేశం మొత్తాన్ని కూడా మార్చవచ్చు, గ్యారెంటీ. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ దాగి ఉన్నాయి అని నేను పదే చెప్తున్నాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు అవసరము అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒబేసిటీ పాండమిక్ అంటే ప్రపంచాన్నే కబళించే స్థాయిలో ఉంది. ఊబకాయం ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివరు, డయాబెటీసు, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము సింపుల్గా ఒక టేప్తో నడుమును కొలిచి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంత లావ్ అవుతున్నారు, రోజుకు ఎంత ఫ్యాట్ చేరుకుంటున్నది. ఫ్యాటల్ అన్నారు. షుగరు, సాల్టు, ఫ్యాట్ ఇంటేకు తప్పక ఫుడ్లో తగ్గించాలి. దానికి బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ తినడం కూడా మంచిది. అంటే చిరుధాన్యాలు అంటారు. రైస్ క్వాంటిటీ తప్పక తగ్గించాల్సి వస్తుంది. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే కూడా మంచిది. పల్సెస్, బ్యాలెన్స్డ్ డైట్ తినడం అనేది అవసరము. తర్వాత బయట అమ్మే స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ వాటిలో ఎక్కువ సాల్ట్ వేస్తున్నారు. షుగర్స్, స్వీట్స్లో కూడా కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ హెల్త్ చెడిపోతుంది పిల్లలది. బయట తినడం అనేది ఒక వాళ్ళకు ఆకర్షణ, ప్యాషన్గా మారిపోయింది. చూస్తే ఎంతో మంది క్యూ కట్టింటారు ఈ పానీపూరి బండ్ల దగ్గర. అది మంచిది కాదని చెప్తే పానీపూరి వాళ్ళ వ్యాపారం పడిపోతుంది అంటారు. పానీపూరి వాడు కూడా వాడి హైజీన్ మెయింటైన్ చేయడము, దాంట్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ కరెక్ట్గా ఉంటే అది కూడా హెల్ప్ అయ్యేమో, మనకైతే తెలియదు. స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ టేస్ట్ ఉండడానికి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్, సాల్టు, షుగరు, ఫ్యాటు ఇలాంటివన్నీ ఎక్కువగా తిని ఊబకాయం పాలైపోయి పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ కూడా పిల్లలకు ఇవ్వకూడదు ఎక్కువసేపు. ఒక పర్టికులర్ 1 అవర్ టైం ఇచ్చి సెల్ ఫోన్ వాడుకోమనొచ్చు. కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని డివేట్ చేయడానికి ట్రై చేస్తే అది దేశమే నాశనం అయిపోతుంది.
ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ యుగంలో ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోలేకున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు ఏ విధంగా తయారైపోతారో భవిష్యత్తులో భయంగా ఉంది. మానవాళికి ముప్పు పొంచి ఉంది. కాబట్టి స్పోర్ట్స్లో గేమ్స్లో ఉంటే డిసిప్లైన్ ఉంటే హెల్త్ బాగుంటే వాళ్ళు నలుగురికి సహాయపడే విధంగా దేశాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ రకంగా మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.